सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ఓం 9వ అధ్యాయం 1వ శ్లోకం శ్రీభగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్ రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. కృష్ణ పరమాత్మ అర్జునుడికి రాజవిద్యను గురించి బోధిస్తాను అని చెప్తున్నారు. రాజవిద్య అంటే విద్యలకెల్లా రాజు, విద్యలన్నింటిలోకి రాజులాంటి విద్య, కింగ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్. ఇంకా దాన్ని మించిన విద్య లేదు. అటువంటి విద్య నీకు చెప్తానన్నాడు. ఏమిటి ఆ విద్య అంటే 2వ లైన్లో చెప్పారు, జ్ఞానం విజ్ఞాన సహితం. ఈ రాజవిద్య అనేటువంటిది జ్ఞాన విజ్ఞానంతో కూడినటువంటిది. జ్ఞాన విజ్ఞాన సహితం ప్రవక్ష్యామి. జ్ఞానం అంటే ఈశ్వరుడు ఉన్నాడు అనే జ్ఞానం. ఎందుకంటే చాలామంది నాస్తికులు ఉంటుంటారు కదా, దేవుడు లేడు దేవుడు లేడు అంటుంటారు. అటువంటి వాళ్ళందరికీ మరి దేవుడు ఉన్నాడని నిరూపిస్తాడు కృష్ణ పరమాత్మ. పరోక్ష జ్ఞానం, ఈశ్వరుడు గురించి పరోక్ష జ్ఞానం. భగవంతుడు ఉన్నాడు, అది పరోక్ష జ్ఞానం. విజ్ఞానం అంటే ఆ పరమాత్ముడు ఈశ్వరుడు అహమస్మి, నేనే, అపరోక్ష జ్ఞానం. డైరెక్ట్ నాలెడ్జ్ అంటారు. ముందు ఇండైరెక్ట్ నాలెడ్జ్ కావాలి. దేవుడు ఉన్నాడు కైలాసంలో, శివభక్తుడికి కైలాసంలో, విష్ణు భక్తుడికి వైకుంఠంలో, ఆ భక్తుడికి ఆ లోకాల్లో ఉన్నాడని భావించాలి. ముందు తెలుసుకోవాలి. తెలుసుకొని ఆయన ఆత్మ చైతన్యం అని తెలుసుకోవాలి. ఆయనకు రూపం లేదని తెలుసుకోవాలి. ఏకరూపం నుంచి విశ్వరూపం నుంచి అరూపానికి రావాలి. ఆ అరూపానికి వచ్చినప్పుడు శాస్త్రం చెప్తుంది, ఆ అరూపం బ్రహ్మ నువ్వే తత్వమసి అంటుంది. ఆ అరూపం ఈశ్వర ఆత్మ చైతన్యం నువ్వే అంటుంది. ఇంత ప్రయాణం చేయాలి మనిషి. నాస్తికుడికి ఏమీ చెప్పలేం. కనీసం అందుకనే ఉన్నాడు ఉన్నాడు అని నమ్మాలి భగవంతుడు. పిల్లల్లో భగవద్భక్తిని పెంచాలి. ఒక్కరోజుకి వాళ్ళు ఆ భగవంతుడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకనే ఒక ఉపనిషత్తులో అస్థిత్యేవోపలబ్ధవ్య అన్నాడు. అస్థి అస్థి అన్నవాడికే ఒక రోజుకి లభిస్తాడు భగవంతుడు. లేడు లేడు అన్నవాడికి ఏం లభిస్తాడు? అందుకని నాస్తికులు కాకూడదు మన పిల్లలు. మన సమాజంలో వ్యక్తులు నాస్తికులు కాకూడదు. నాస్తికులు అయ్యి చివరికి ఇట్లా అయిపోయింది తమిళనాడు. అయినా దేవుడికి కూడా తెలుసు ఇక్కడ ఎక్కువగా ఉండాలని చెప్పి
ఇక్కడే ఎక్కువగా ఉండాలని చెప్పి ఆయన సందుగొందుకి వినాయకుడి రూపంలో కూర్చున్నాడు. ఇక్కడే తమిళనాడులో నాస్తికులు ఎక్కువ వస్తారు. పేరు రామస్వామి, రాముడిని తిడుతుంటాడు, రాముడే లేడంటాడు. పేరు మార్చుకోవచ్చు కదా కనీసం. పేరు కరుణానిధి, సంస్కృతం పేరు. కరుణ అంటే సంస్కృతం పేరు, నిధి అనేది సంస్కృతం పేరు. కరుణానిధికి సంస్కృతం అంటే పడదు. సంస్కృతం పేరు పెట్టుకొని సంస్కృతం అంటే అంత ద్వేషమా? రామస్వామి అని పెట్టుకొని రాముణ్ణి ద్వేషిస్తావేంటి? పేరు మార్చుకోవచ్చుగా కనీసం, అది మార్చుకోడు. కనుక నాస్తికులుగా ఉండి జనాన్ని భ్రమలో వేసి జనాన్ని మోసం చేస్తూ ఉంటారు. ఈ నాస్తికులు అని చెప్పి పాలిస్తున్నారు, అంటే పాలించడం లేదు, వాళ్ళు అపోజిషన్గా ఉన్నారు. చూసారా? వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళి చూస్తే మీరు పూజలు పునస్కారాలు గుళ్ళకి వెళుతుంటారు. ఎవరికండి నాస్తికవాదం వాళ్ళు చెప్పేది? జనాన్ని ఎందుకు తప్పుదో నడిపించడం? ఆయన భార్యను అడగండి, వాళ్ళ కోడలను అడగండి, అందరు గుడికి వెళ్తారు, పూజలు చేస్తారు. అందుకని ఎందుకు జనాన్ని తప్పు మార్గంలో నడిపించడం ఏదేదో చెప్పి? కనుక విజ్ఞానం అనేది రావడానికి, అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం రావడానికి బ్రహ్మ అస్తి అనే జ్ఞానం కావాలి ముందు. బ్రహ్మ అస్తి, బ్రహ్మం ఉన్నాడు, పరమాత్ముడు ఉన్నాడు ఉన్నాడు అనాలి అంటే ఆయన అంతటా ఆరాధించాలి ముందు. ఆయన అంతటా ఆరాధించాలి అంటే వెంకటాచలపతి దగ్గరికి వెళ్ళాలి, ఒక రూపంలో చూడాలి. మళ్ళీ ఎక్కడికి వచ్చామో చూసారా? అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి రావాలి, అరూపానికి రావాలి. అరూపానికి రావాలి అంటే అంతటా చూడాలి, అంతటా చూడాలి అంటే ఒక రూపంలో చూడాలి. అర్థమైందా? అందుకని మీరు ఒక రూపంలో ఆరాధిస్తూ ఉండేది ఎప్పుడు నిందించాం. దాని యొక్క లిమిటేషన్ చెప్పాలి మనం. చెప్పకపోతే వాళ్ళకి తెలియదు కదా స్టూడెంట్స్కి. దాని పరిమితి ఉన్నది. ఏకరూప ఈశ్వరుణ్ణి ధ్యానించేటప్పుడు దానికి కొంత పరిమితి ఉంది, అది ఉండాలి. ఏకరూప భక్తి కావాలి, అప్పుడు విశ్వరూప భక్తికి రావాలి. అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి, అన్నింటినీ ప్రేమించడం నేర్చుకోవాలి. అన్నీ భగవత్ స్వరూపమేని ప్రేమించాలి. అంతేగాని ఒక రూపంలోనే, ఆ పటంలోనే అది నా కృష్ణుడు మాత్రమే దేవుడు అనకూడదు. మళ్ళీ అదొక పైత్యం. నా దేవుడే దేవుడు, నీ దేవుడు దేవుడు కాదు. నువ్వు వేరే దేవుడిని పూజిస్తే నరకానికి పోతావు. ఇట్లాంటివన్నీ పెట్టి జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటారు పీపుల్. దేవుణ్ణి ఆరాధించు, ఏ రూపాన్నైనా ఆరాధించు, అందరి దేవుళ్ళని అన్ని రూపాలని గౌరవించు, అన్ని రూపాలు ఆయనవే అనుకో. అందుకే నేను చెప్పాను, మన స్వామీజీ ఏమంటారు, దయానంద స్వామీజీ, మీ హిందూ మతంలో అనేక దేవుళ్ళు ఉన్నారు, మీకు ఇంతమంది దేవుళ్ళు ఏంటి అసలు? అనేకం ఏమిటి, మాకు 33 కోట్లు మనం చెప్తాం తిరిగి వాళ్ళకి. 33 కోట్ల దేవతలు. పాట ఉంది కదా ఘంటసాల గారిది, 3 కోటి దేవతలు ఒక్కటైనారు అని. 3 కోటి దేవతలు, 33 కోట్ల దేవతలు ఉన్నారంటే మాకు ఒక్కడే దేవుడు అంటారు వాళ్ళు. స్వామీజీ ఏమంటారంటే, ఒక్కడే దేవుడు ఏంటి అసలు, ఉన్నదంతా దేవుడే. మనం ఇంకా పై మెట్టుకు వెళ్ళిపోయాం. ఉన్నది దేవుడే. ఎవ్రీథింగ్ ఈజ్ సేక్రెడ్. మాకు ఆదివారం సేక్రెడ్, శుక్రవారం సేక్రెడ్. సోమవారము సేక్రెడే, మంగళవారము సేక్రెడ్. సేక్రెడ్ అంటే పవిత్రం. సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామికి, బుధవారం ఇంకొక దేవుడికి, గురువారం ఇంకో దేవుడికి, దత్తాత్రేయుడికి, లేకపోతే దక్షిణామూర్తికి, శుక్రవారం అమ్మవారికి, శనివారం వెంకటాచలపతికి, ఆదివారం సూర్యనారాయణకి, రకరకాల ఒక్కొక్క రోజు దేవుడే. అన్నీ దేవుడే, అన్ని రోజులు దేవుడికి సంబంధించినవే. అందుకనే మనకు సెక్యులర్ అనేది మనకు అర్థం కాదు అసలు. మన సమాజంలో సెక్యులర్ అనే పదం లేదు. బడికి వెళుతూ ఉంటే, స్కూల్కి వెళుతూ ఉంటే బొట్టు పెట్టుకోవాకు, పూలు పెట్టుకోవాకు. ఎందుకంటే నువ్వు మొత్తం తెలిసిపోతుందట అక్కడ. స్కూల్కి వెళితే గాజులు వేసుకోవాకు, బొట్టు పెట్టుకోవాకు, మంగళసూత్రాలు కూడా వేసుకోవాకు. తర్వాత నీ మతం తెలియకూడదు. తెలిస్తే ఏమైంది, నీకేమిటి బాధ?
నీకెందుకు అంత ఈర్ష్య? అవతలవాడి మతం తెలిస్తే నీకేమిటి ఈర్ష్య? ఎందుకు పొడుగ్గా పెట్టుకున్నావు? తీసే, ఆ బొట్టు తీసే. అడ్డంగా పెట్టుకున్నావు ఎందుకు? తీసే అన్నారు. సెక్యులర్. అందుకని వాడు సెక్యులర్ నడుచుకుంటూనే ఉంటారు వాళ్ళు. మనం ఏం చేస్తామంటే మాకు సెక్యులర్ అనేదే లేదు, మాకంతా సేక్రెడే, అంత పవిత్రమే, అంత భగవంతుడే ఎప్పుడు. అందుకని ఏం చేసుకుంటావో చేసుకో. నేను పంగనామం పెట్టుకుంటా, పట్టగా విభూతి పెట్టుకుంటా, లేకపోతే రుద్రాక్షలు వేసుకుంటానో స్ఫటిక వేసుకుంటానో, నీకేంటి బాధ? నాకంతా భగవంతుడే అన్న. తులసి దళం చెవిలో పెట్టుకుంటాడు, తులసి ఆకు, పూలు చెవులో పెట్టుకుంటాం, అన్నీ భగవంతుడే. నీకేమిటి బాధ? నీకు అంతా భగవంతుడిని చూసేటటువంటి మనస్సు లేదు. నీ మనస్సు సంకుచితం, నా మనస్సు విశాలం. చూసారా? అందుకని ఎవరికి ఎట్లా చెప్పాలో అలా చెప్పాలి. అర్థమైందా? నా మనస్సు విశాలం. నేను ఆవుని దేవుడిగా చూస్తాను, ఎలుకని మా వినాయకుడు వాహనం, ఎలుక కూడా దేవుడే, నెమలి దేవుడు, పాము దేవుడు, అన్నీ దేవుడే. మకర కుండల ధారి అన్నాడు. మకరం అంటే ముసలిరా, ముసలి ఇలాంటి చెవులు కుండలాలుంటాయనవి, మకర కుండల ధారి అన్నట్ట. నీకేం తెలుసు నా బ్యూటీ, నా హిందూయిజం బ్యూటీ నీకేం తెలుసు? పో అనాలి అంతే. నీ మనస్సు విశాలత లేదు, దీన్ని ఆనందించే అదృష్టం నీకు లేదు. దీన్ని ఎవరెవరైతే హిందూయిజాన్ని, హిందూ మతాన్ని ద్వేషిస్తున్నారో, నిందిస్తున్నారో, హిందూ దేవతలని, దేవుళ్ళని, వాళ్ళందరికీ అదృష్టం లేదు. హిందూ ధర్మంలో ఉండి, హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఈ దేవుళ్ళని ఆరాధించి రకరకాల ప్రసాదాలు, 9 రోజులు 9 ప్రసాదాలు. నవరాత్రికి మళ్ళీ దీపావళి వస్తే అది వేరే ప్రసాదం, సంక్రాంతి వస్తే వేరే ప్రసాదం, వినాయకుడికి వేరే ప్రసాదం. ఎన్ని ప్రసాదాలు, ఎన్ని రూపాలు, ఎన్ని రంగులు, ఎన్ని వైభోగాలు. ఇంతటి భాగ్యం మాకు కలిగింది, నీకు కలగలే. ఉన్నదాన్ని వదులుకుంటున్నావు, పోతే పో, నీ ఇష్టం అన్న. ఎవరికి ఏమిటి నష్టం? కనుక హిందూ ధర్మాన్ని ఎవ్వరు కూడా చెలింప చేయలేరు. ఎందుకంటే అది వేదం మీద ఆధారపడి ఉంది. ఇది పరమ సత్యం. ఏదో ఒక్కడ ఈరోజు స్వామిని వచ్చి చెప్పినంత మాత్రాన, వివేకానందుడు వచ్చిన చెప్పినంత మాత్రాన రాలేదు. ఎవరో ఒక మహానుభావుడు వచ్చి చెప్పింది కాదు ఇది. భగవంతుడే సాక్షాత్ వేదాలనిచ్చి, ఈ యొక్క భారతదేశంలో ఇది పవిత్ర దేశం, ఆయన భాగ్యాన్ని ఇచ్చాడు ఈ దేశానికి. వేరే ఏదో దేశంలో ఇవ్వచ్చుగా, కానీ ఈ దేశంలో వేదాల పరిరక్షణ జరగడానికి అనువైన మార్గంగా ఈ యొక్క పర్వతాలు, ఈ నదులు, ఇవన్నీ కూడా ఇక్కడ మంచి సస్యశ్యామలమైనటువంటి దేశాన్ని భగవంతుడు ప్రసాదించాడు. ఎన్విరాన్మెంటల్గా కూడా ఇది చాలా పవిత్రమైన దేశం. ఎందుకంటే ఇక్కడ ఋషులు పుట్టారు, వేదాలు చదివి ఋషులు ఆ యొక్క జ్ఞానాన్ని అందిస్తుండడం వల్ల ఈ దేశం అనువైనటువంటిదని చెప్పి భగవంతుడు ఇక్కడ వేదాలని ఉంచాడు. అందుకని విదేశాల నుంచి ఇక్కడికి వస్తారు వేదాల కోసం. అది తేడా భారతదేశానికి మిగతా దేశాలకి. అందుకే మనం ఎవరి మీద బాంబులు వేయం, ఊరికినే ఎవరిని ఆక్రమించం, ఎవరిని దూషించం, ఎవరిని నిందించం, అందరినీ వసుదైవ కుటుంబకం అని కలుపుకుంటాం. ఇట్లాంటి బుద్ధి ఎక్కడికన్నా ఉందా దేశంలో, ప్రపంచంలో? మీరు చూపించండి ఒక్క దేశంలో. మనం నేర్పుతున్నాం ఇప్పుడు వాళ్ళకి పాఠాలు. మానవులంటే ఎట్లా ఉండాలి, మనుష్యత్వం అంటే ఏమిటి మనం నేర్పుతాం. కానీ మనం మన దేశంలో కూడా విదేశ వ్యామోహాలు వచ్చి, విదేశీయుల పాలన వలన, ఆంగ్లేయుల పాలన వలన మన ధర్మంలో, ఈ మొఘలుల పాలన వలన మన ధర్మంలో కొంత నష్టం ఏర్పడింది. అది ఏర్పడడం వలన ఇక్కడ కూడా అన్యాయం, అక్రమం, దోపిడీ అన్నీ పెరుగుతున్నాయి. ఒరిజినల్గా ఇక్కడ కృష్ణదేవరాయల కాలం విన్నారా? బంగారు రాసులు రోడ్ల మీద పోసి అమ్మేవాళ్ళట.
ధర్మం అనేది ఎప్పుడు 4 పాదాల్లో ఉండేదట ఈ దేశంలో. అటువంటి స్థితి మళ్ళీ రావాలని మన ప్రైమ్ మినిస్టర్ గారు అష్టకష్టాలు పడుతున్నారు. అందుకని ప్రజల సహాయం లేకుండా ఏ ప్రైమ్ మినిస్టర్ ఏమీ చేయలేడు. ప్రజలలో మెలకు రావాలి. ఆయన స్వచ్ఛ భారత్ అంటుంటే కుప్పలు పోస్తున్నారు రోడ్డు మీద. మనుషుల్లో చేతన రాకపోతే చెత్తే ఉంటుందని చెప్పి విన్నారా? న్యూస్ చదివారా? మనుషుల్లో చిత్తశుద్ధి లేకపోతే చెత్త చెదారమే ఉంటుంది. రోడ్డు మీద చెత్త చెదారం ఉంటుంది, మనసు కూడా చెత్త చెదారంతోనే ఉంటుంది. అందుకని ఇంటిని శుభ్రంగా ఉంచుకో, ఒంటిని శుభ్రంగా ఉంచుకో, మనసును శుభ్రంగా ఉంచుకో, దేశాన్ని శుభ్రంగా ఉంచు. ప్రపంచం మొత్తం కూడా నందనవనం చేయొచ్చు. అది ఋషుల సంకల్పం, అది వేదం యొక్క సంకల్పం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అన్నాడు. చూసారా ఎంతటువంటి మంత్రం అది. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. అటువంటి స్లోగన్ ఎక్కడి నుంచైనా వినపడుతుందా మీకు ప్రపంచంలో? కనుక అటువంటి భాగ్యం మనకి ఇచ్చాడు భగవంతుడు. అటువంటి మనం శాస్త్రాన్ని మనం ఎంత శ్రద్ధతో చదవాలి. ఈ రాజవిద్య రాజగుహ్యం ఇది చదివాము. 2వ శ్లోకం ఇప్పుడు చదివాం కదా. ఇప్పుడు ఇది చాలా రహస్యమైనటువంటిది ఈ విద్య, ఆత్మవిద్య. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు నాలోనే ఉన్నాడు. ఆ భగవంతుడిని నేనే ఆత్మస్వరూపాన్ని. అర్జున నీకు అది తెలిసేటట్లు చేస్తాను. ఏది తెలుసుకుంటే మళ్ళీ ఈ సంసారంలోకి రాకుండా ఉంటావో, మోక్షతే అశుభాత్, అమంగళం నుంచి బయటపడతావు. అటువంటి విద్యను నీకు చెప్తాను. చాలా తేలిక, ప్రత్యక్ష అవగమం, డైరెక్ట్ నాలెడ్జ్ ఈజ్ పాసిబుల్ అన్నాడు. సుసుఖం చాలా తేలిక, చాలా చాలా తేలిక. సుసుఖం కర్తుం అవ్యయం అన్నాడు. ఏమండి 7వ అధ్యాయంలో మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అర్జున ఇది చాలా కష్టం తెలుసుకోవడం. వేల కోట్ల మందిలో ఎవడో ఒక్కడు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఆ తెలుసుకునేవాడిలో కూడా ఎవరో సరిగ్గా తెలుసుకునేవాడు. ఇంత కష్టం అని చెప్పి ఇక్కడికి రాగానే సుసుఖం అంటాడేంటి? ఇప్పుడు ఇది కష్టమా సుఖమా? అక్కడ అట్లా చెప్పామేమిటయ్యా, మరి ఇక్కడ ఇట్లా చెప్తున్నావంటే తప్పు చెప్పావా, మర్చిపోయినావా అని కృష్ణుని అడిగామనుకోండి, ఉంటే అడుగుతాం, ఆయన కాలర్ పట్టుకుంటాం. ఆయన కాలర్ లేదనుకోండి, ఆయన పట్టుకుంటాం. అట్లా చెప్పామేంటి 7వ అధ్యాయంలో, ఇక్కడ ఇలా చెప్తున్నావు ఏమిటి అని అడిగితే ఆయన అంటాడు 7వ అధ్యాయంలో చెప్పింది కరెక్టే, 9వ అధ్యాయంలో చెప్పేది కరెక్టే. ఇది తెలుసుకోవడం కష్టం, తెలుసుకోవడం తేలిక. అదెట్లా? అదంతే. అధికారి అయిన వాడికి సాధన చతుష్టయ సంపత్తి ఉండి వివేకవంతుడైతే వాడికి తేలిక. వివేకం లేకుండా, వైరాగ్యం లేకుండా, ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం లేకుండా, మనస్సు కలుషితం కాకుండా ఉన్నవాడికి, అంటే శుద్ధం కాకుండా ఉన్నవాడికి కష్టం. ఎవరైతే తయారుగా ఉంటారో, అధికారి అయి ఉంటాడో అతనికి తేలిక. మ్యాథమెటిక్స్ కష్టమా తేలిక అంటే, సులభమా కష్టమా అంటే, సంవత్సరం అంతా కష్టపడి ప్రిపేర్ అయిన వాడికి తేలిక, ఆకతాయిగా తిరిగేవాడికి కష్టం. వాళ్ళ నాన్న అడిగాట ఒక అబ్బాయిని, ఒరే పరీక్ష ఎట్లా రాసావురా అంటే, నా ముందు కూర్చునేవాడు ఆబ్సెంట్ అయినాడు అందుకని రాయలేదన్నట్ట. నీ ముందు కూర్చునేవాడు ఆబ్సెంట్ అయితే నువ్వేమిటి రాయడానికంటే, నేను రోజు వాడి దాంట్లో కాపీ చేస్తుంటాను అందుకని రాయలేదన్నట్ట. కాపీ చేస్తుంటాట వీడు. అట్లా జోకులు వేస్తూ ఉంటారు. కనుక ఎవరికి కష్టం? మంచి మనస్సు, భగవద్భక్తి, శ్రద్ధ ఉన్న వాళ్ళకి తేలికని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ 3వ శ్లోకంలో. ఇంతవరకు క్రిందటి వారం చూశాం.
ఉపాసన చాలా కష్టం. 8వ అధ్యాయంలో చెప్పిన ఉపాసన ఉన్నది చూసారా, చదివాం కదా. ప్రాణాపానం సమౌ కృత్వ నాసాభ్యంతరచారిణం. తర్వాత ప్రాణం వదిలిపెట్టేటప్పుడు మామూలుగా గాలి తీసుకోవడమే కష్టం. ప్రాణం పోతూ ఉంటే ఆ ప్రాణాన్ని బిగించి ఇక్కడి నుంచి బ్రహ్మరంధ్రంగా పైకి వదిలిపెట్టాలట. తినలేక గాలి పీల్చుకోలేక నేను కష్టపడుతుంటే ఉపాసన అంటే మాటలా. అట్లాంటి ఉపాసనతో ఎప్పుడో బ్రహ్మలోకానికి పోయి బ్రహ్మలోకంలో ఆయన చెప్పి మళ్ళీ చదివి జ్ఞానం పొంది అయ్యే పనేనా ఇదంతా. ఇక్కడే హాయి కూర్చోదు. ఇంత పెద్ద హాలు, కార్పెట్టు, ఫ్యాన్లు ఇన్ని వేసి అన్నీ రెడీగా పెడుతూ ఉంటే 4 2 3 వచ్చి పాపం పరిగెత్తి అన్నీ చేస్తే మిగతా వాళ్ళందరూ వచ్చి హాయిగా కూర్చుంటారు. అట్లాగైనా కూర్చున్నారు. కొంతమంది వాలంటీర్లు చేయబట్టే కదా కూర్చుంటున్నారు. ఎంతమంది హాలు చిమ్మితే కదా వచ్చి కూర్చుంటున్నాం. అంటే మన కోసం భగవంతుడు ఎంతమందిని ప్రేరేపించి మనకు తయారుగా చేస్తున్నాడు ఇక్కడ, డ్రైవర్తో సహా. ఇప్పుడు డ్రైవర్ రాకపోతే నేను మాత్రం ఏం చేస్తాను? కనుక డ్రైవర్ ఎక్కడి నుంచి వచ్చాడంటే భగవంతుడే ఇచ్చాడు. మైక్ ఎవరు ఇచ్చాడు? భగవంతుడే ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినప్పుడు ఇంకా ఉపాసన చేస్తానంటావేమిటి పిచ్చివాడా? కూర్చో, విను శాస్త్రం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కనుక ఉపాసన చాలా కష్టం. ఇది సుఖం అంటున్నారు. సుసుఖం, సుష్టు సుఖం, చాలా తేలిక. ఏమిటో చాలా తేలిక అంటారు కృష్ణ పరమాత్మ. ఎంత తేలిక అన్నారు, చెప్తా విను. ఎంత తేలిక అంటే 3వ శ్లోకంలో ఎవరికి తేలిక? కర్మయోగం చేసి, ఉపాసన యోగం చేసి చిత్తశుద్ధిని ఏకాగ్రతను పొందిన వాళ్ళకి, చిన్నినా బొజ్జకు శ్రీరామరక్ష కాకుండా కుటుంబం, ఇంట్లో అన్నయ్య, అక్కయ్య, అమ్మ, తమ్ముడు, చెల్లెలు అందరూ ప్రేమగా కలిసిమెలిసి ఉండడం, తర్వాత ఇరుగు పొరుగు, తర్వాత సమాజం, తర్వాత మొత్తం అన్ని జీవరాశులు అంతటితో కూడా తాదాత్మ్యం చెందాలి, ప్రేమను పొందాలి. అంతేగాని బావిలో కప్పలాగా లోకం తెలియకుండా ఎవరిని ప్రేమించకుండా, ఎవరుంటే పడదు, అందరినీ అనుమానిస్తాడు, అందరి మీద ద్వేషమే ముందనుకోండి మనిషికి. ఇంకా కర్మయోగం ఎక్కడ చేశాడు వాడు? పంచమహాయజ్ఞాలు ఎక్కడ చేశాడు? రోజుకి కాకి అంత అన్నం పెట్టని వాడు, పక్షులకి జంతువులకి కాస్త ఆహారాన్ని ఇవ్వని వాడు, బీదవాడికి సహాయం చేయని వాడు, వాడొక ధనవంతుడా? ఎవరు ధనవంతుడు? ఎవరికైతే కొంచెం సహాయం చేస్తాడో వాడే ధనవంతుడు. కానీ కోట్లు సంపాదించుకున్నవాడు ధనవంతుడు కాదు. ఎవరికైతే అన్నమో రామచంద్రాన్ని బాధపడేవాడికి కాస్త అన్నం పెట్టి, వస్త్రం లేని వాడికి వస్త్రాన్ని ఇచ్చి, చదువు లేని వాడికి చదువు చెప్పి, ఏదేది నీ దగ్గర ఉన్నదో అది పక్క వాళ్ళకి పంచాలి. అలా ఇచ్చినప్పుడే నువ్వు ధనవంతుడు. అంతేగాని బ్యాంకులో డిపాజిట్లు వేసుకుంటే నువ్వు ధనవంతుడి కాలేదు. ఎంతెంత ఇస్తూ ఉంటే అంత చిత్తశుద్ధి వస్తుంది నీకు. అది శాస్త్రం యొక్క లాజిక్. గివ్ ధనం, ధాన్యం, జ్ఞానం అన్నీ ఏది ఇవ్వగలవో అది ఇస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే వైరాగ్యం వస్తుంది. తొందరగా నీకు ఆ స్వార్థం పోతుంది మనిషిలో. స్వార్థం అనేది మెయిన్ కారణం అజ్ఞానానికి. అందుకని ఇచ్చిన దాన్ని నీ దగ్గర ఉంచుకోకూడదు. నీళ్లు చూసారా నదిలో, అవి ప్రవహించకుండా ఉన్నాయనుకోండి, అందులో స్నానం చేస్తారా? ప్రవహించని నదిలో స్నానం చేయలేరు. ఎందుకని? ప్రవహించని నది వాసన వస్తుంది, మురికి పడుతుంది, పాచి పడుతుంది. మన మనస్సు కూడా అంతే. మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే సంపద ఉన్నదో, విద్యాధనం ఏమైనా సరే, ఏదైనా కానీ మన దగ్గర ఉన్నదాన్ని, భగవంతుడు ఇచ్చిన దాన్ని 10 మందితో పంచుకుంటే అది ప్రవహిస్తున్నటువంటి నది లాంటిది. మన దగ్గరే పెట్టుకున్నాం అనుకోండి, ఆ డబ్బు పెట్టుకొని మురిగిపోతూ ఉంటుంది. కొంతమంది దగ్గర మురుగుతుంది. మురగడం అంటే ఏమిటో తెలిసిందా? ఇంట్లో పదార్థం పాడైపోతే మురిగిపోయిందిరా అంటారు చూసారా?
మంచి ఉదాహరణ. ఇంట్లో పదార్థాలు ఒక్కొక్కసారి చూసుకోకుండా అట్లాగే ఉండిపోతాయి. పెరుగు ఇట్లాంటివన్నీ కూడా మురిగిపోయిందంటారు. మురిగిపోయిందంటే చెడు వాసన వస్తుంది, తినడానికి పనికిరాదు. అదేవిధంగా ఈ రోజుల్లో మనుషులు ధనాన్ని సంపాదించుకొని కూడబెట్టి అది మురిగిపోతున్నా కూడా అవతల వాడికి ఇవ్వడానికి మనస్సు రాక ఆ మురిగిపోతున్న దాన్ని చూసి ఆశపడి ఒకడు వీడు ఎప్పుడు పోతాడా దీన్ని కాజేద్దామని చూస్తాడు. ఎవరో పరాయివాడు కాదండి, ఇంట్లో వాళ్ళే. తర్వాత జనరేషన్స్ వీడిని ఎప్పుడు పంపించేద్దామా అంటాడు. తొందరగా వీళ్ళు రాస్తావా రాయవా, పాఠం బాగా నేర్పుతారు తర్వాత నీకు. ఎప్పుడైతే కూడబెట్టి చేస్తావో కనీసం 10 మందికి ఇచ్చుకుంటే పుణ్యమన్నా వచ్చేది, పుణ్యమన్నా సంపాదించుకునేవాడి. ఇప్పుడు ప్రాణభయం, ఎవరేం చేస్తారో, ఎవరు ఎందులో కలిపి పెడతారో నా డబ్బుల కోసం. ఇదంతా ఎందుకు వచ్చిన బాధ? కూడబెట్టుకున్నావు, ఇప్పుడు నా ధనాన్ని చూసి ఎవరు ఆశపడుతున్నారో ఏమో, నాకు ఎందులో ఏం కలిపి పెడతారో ఈ ఆలోచన వచ్చిందా లేదా? ఆ ధనం ఉండడం వల్లనేగా ఇది వచ్చింది. ఇప్పుడు తినటానికి కూడా భయమే. కనుక మనిషి అధికారి కావాలి. అధికారి కావాలి అంటే కర్మయోగం చేయాలి, నిస్వార్థంగా జీవించాలి, భగవంతుణ్ణి ఆరాధించాలి. అన్నిటికంటే ముఖ్యంగా కృష్ణుడు చెప్పబోయేది శ్రద్ధ కావాలి. అర్జున, సుసుఖంగా అర్థం కావాలంటే ఈ విద్య కావాల్సిన క్వాలిఫికేషన్ ఏమిటో తెలుసా? శ్రద్ధ. చదువుతాం 3వ శ్లోకం. అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. ఒక వ్యక్తి వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆ డాక్టర్ని నమ్మాలి, నమ్మి ఆయన ఇచ్చే వైద్యాన్ని స్వీకరించాలి, ఔషధాన్ని. అంతేగాని ఈ డాక్టర్ ఇచ్చే మందు సరిగ్గా పనిచేస్తుందో లేదో అని చెప్పి అల్లోపతి డాక్టర్ నుంచి హోమియోపతికి వెళ్తాడు. ఆ కోర్స్ పూర్తి కాకుండా హోమియోపతి కొంతకాలం వాడి ఈయనిచ్చేది కూడా మంచిదో కాదోలే అని చెప్పి ఆయుర్వేదానికి వెళ్తాడు. ఆయుర్వేదం కూడా పనిచేస్తుందో లేదో లేదు, తన తిరుపతి వెళ్ళొద్దాం పద అని చెప్పి తిరుపతి పోతాడు. అన్ని పత్తులు అయిపోయిన తర్వాత చివరికి ఏమిటి మార్గం అంటాడు. శ్రద్ధ ఉండాలి. మంత్రే తీర్థే ద్విజే దేవే దైవజ్ఞే భేషజౌ గురో. మంత్రం తీసుకున్న మంత్రం మీద నమ్మకం ఉండాలి, డాక్టర్ మీద నమ్మకం ఉండాలి, జ్యోతిషం చెప్పే ఆయన మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతో చేస్తేనే ఎంత శ్రద్ధ ఉంటే దానికి తగినట్లుగా వస్తుందట ఫలం, లేకపోతే ఫలం ఉండదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ శాస్త్రం మీద శ్రద్ధ కావాలి. మోక్షాన్ని పొందాలి అంటే జ్ఞానం పొందాలి, జ్ఞానం పొందాలి అంటే శాస్త్రం చదవాలి. కనుక జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. జ్ఞానం రావాలంటే శాస్త్రం చదవాలి. అంత సౌండ్తో డిస్టర్బ్ చేసే అర్హత వాడికి ఎక్కడుందండి చెప్పండి? అంత సౌండ్తో పబ్లిక్ని డిస్టర్బ్ చేయొచ్చా? అప్పుడు భగవంతుడు రాసుకుంటాడు పాపం చిట్టలో. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎంతమందిని బాధ పెడితే అవన్నీ లెక్కలోకి వెళతాయి. వాడికి పాప భీతి లేదు, పాప భయము లేదు. చూశారా మనిషికి? కనుక ప్రతి క్షణం మనిషి ఎంత పాపం చేస్తున్నాడనేది, ఎప్పుడెప్పుడైతే అవతల వాళ్ళకి మనం ఇబ్బంది కలిగిస్తామో అదంతా పాపమే. ఆ బాధ కలిగించాము అంటే పాపమే. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే వారం అంతా పాపం చేసి ఒక్కరోజుకి పోయి కడుక్కుంటారు. అందుకని దేవుడి దగ్గరికి పోతూ ఉన్నాడు. అట్లా కాదురా పిచ్చోడా, వారం అంతా కూడా పాపం చేయకూడదు.
ఈ వారం చేసింది వెళ్తానంటే పోయిన జన్మలో చేసిందంతా ఎప్పుడు పోగొడుతుంది? అది కాదు లెక్క. చేసిన తప్పులన్నీ చేసి ఆ తిరుపతి దగ్గరికి వెళ్ళి అన్నీ అందులో వేస్తారు హుండీలో. ఆ పాప పుస్తకంలో కూడా కొంచెం ఆయనకు కూడా భాగం ఆయనకి ఇచ్చామనుకో, అప్పుడు మనకు పాపం రాదు. ఆయన స్మార్ట్. నువ్వు పాపం చేసి సంపాదించి నాకు ఇచ్చి నీకు పాపం రావద్దంటావా? నేను దాన్ని తీసుకుంటాను, నీకు పాప ఫలాన్ని ఇస్తాను అంటాడు ఆయన. మనం అనుకుంటాం మనం స్మార్ట్, ఆయన స్మార్టర్ భగవంతుడు. ఉండాలా లేదా? భగవంతుడు స్మార్టర్గా ఉండాలా లేదా? మరి మనకు ఓన్లీ స్మార్ట్ ఫోన్లు పెట్టుకోవడం తెలుసు, ఆయనకి ఏం ఫోన్లు అక్కర్లేదు. మన జాతకం అంతా ఆయన చేతుల్లో ఉంటుంది. ఎవరి కన్ను కప్పుతాం మనం? మన మనస్సు కన్ను కప్పలేం, భగవంతుడి కన్ను కప్పలేం. అవతల వాళ్ళ కన్ను కప్పుతామేమో కానీ భగవంతుడి కన్ను కప్పలేం. నీ అంతరాత్మ, ఆత్మసాక్షి కన్ను కప్పలేం. ఎవడైతే ఆత్మసాక్షిగా అంతరాత్మకి తగినట్లుగా జీవిస్తాడో వాడే మనిషి. చేస్తున్న పని తప్పు అని తెలిసి ఎవడైతే రోషన్ అంటారు చూసారు, అదే రోషన్తో ఉంటాడో ఆ వ్యక్తే మనిషి అన్నాడు. అప్పుడు మనిషి అవుతాడు. అలాంటి మనిషికి అధికారి ఉన్నవాడు శ్రద్ధ కలిగి ఉండాలి. జ్ఞానం వలననే మోక్షం వస్తుంది, అంతేకాని జ్ఞానం వలన మోక్షం రాదు అంటుంటారు కొంతమంది. అంటే సరిగ్గా ఆలోచించరు కొంతమంది. ఏం ఆలోచించారో తెలుసా? ఇద్దరు ఫ్రెండ్స్ పోతూ ఉన్నారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు. టెంట్ ఉంది వాళ్ళ దగ్గర. కొంత దూరం వెళ్ళిన తర్వాత రాత్రి అయింది. ఆ టెంట్ వేసుకున్నారు, వేసుకొని పడుకున్నారు. మధ్యరాత్రి కాగానే ఆ ఇద్దరిలో ఒకడు లేచి ఆ పక్క వాడిని లేపాడు. లే అన్నాడు. లేచాడు. మంచి నిద్రలో లేపావేమిటి నన్ను? మంచి నిద్రపోతుంటే అన్నాడు. నీ నిద్ర అటు ఉంచు, పైకి చూడన్నాడు. పైకి చూస్తాడు. చూస్తే ఏముంది, నక్షత్రాలే కదా అన్నాడు. నక్షత్రాలు ఏంట్రా పిచ్చివాడా, టెంట్ తీసుకుపోయినాడు. దొంగలు వచ్చి టెంట్ కాజేశారా అన్నాడు. వీడు అడిగే విషయం వాడికి అర్థం కాలే. చూసారా, వీడు అడిగిన విషయం వాడికి అర్థం కాలే. అట్లాగే ఒకడు అన్నట, నీ ముక్కు కోస్తే నువ్వేం చేస్తావు అన్నట. నీ ముక్కు కాదు, చెవులు కోసావు అనుకో. నీ చెవులు కోస్తే ఏం చేస్తావు అన్నట. నువ్వు చెవులు కోస్తే నేను సరిగ్గా చూడలేను అన్నట్ట. చెవులు కోస్తే సరిగ్గా చూడకపోవడం ఏమిటి అన్న అడిగాడు వాడు. చెవులు కోస్తానన్నవాడు అడిగాడు, చెవులు కోస్తానంటే సరిగ్గా చూడలేనంటావేమిటి, సరిగ్గా వినలేనని కదా అనాలి నువ్వు అంటే, అది కాదు, నా కళ్ళజోడు ఎక్కడ పెట్టుకునే, కళ్ళజోడు ఎక్కడ పెట్టుకుంటే చెవులు కోస్తే నేను కళ్ళజోడు పెట్టుకోలేను, కళ్ళజోడు పెట్టుకోలేకపోతే చూడలేను, కనుక నేను చూడలేను నువ్వు చెవులు కోస్తే అన్నట్ట. పిచ్చివాడ, నేను అడిగేదేమిటి, నువ్వు చెప్పేదేమిటి? అట్లా ఉంటుందండి. నేను భగవంతుడిలో లీనం కావాలి, భగవంతుడిలో ఐక్యం కావాలి, భగవంతుడిని చూడాలి, భగవంతుడిని నా మనసులోనే నేను వెతుకుతాను. నేను చెప్పేదేమిటి, నువ్వు అడిగేదేమిటి, వినేదేమిటి? భగవద్గీత ఎందుకు చదువుతున్నావు, దాని పర్పస్ ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోకుండా భగవద్గీత చదువుతారు. భగవద్గీత చెప్తారు, భగవద్గీత పర్పస్ ఏమిటో తెలియకుండా భగవద్గీత చెప్తారు. అవి వినేవాళ్ళు కూడా వింటారు. ఎందుకురా అంటే, పుణ్యం వస్తుందండి, కర్మయోగం చేస్తాను, భక్తి పెరుగుతుంది అన్నాడు. నేను భక్తి కాదురా, కర్మ కాదురా, ఇది మోక్షశాస్త్రం రా అంటే, మోక్షశాస్త్రమా? అట్లాగా ఒక ఆయన చెప్తాడు, భగవద్గీత అంతా చదివి కర్మయోగమే చెప్తున్నది భగవద్గీత అన్నాడు. కర్మయోగం అంటే ఏమిటి? సేవ చెయ్యి, బాగా సేవ చెయ్యి సమాజానికి. మాధవ సేవే మానవ సేవే మాధవ సేవ, అది చెప్పిందట, కర్మయోగం చెప్పిందట భగవద్గీత. ఇంకొకటి ఏమంటా అంటే భక్తి చెప్పింది.
నా నామమే జపిస్తూ ఉండు, కృష్ణ 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 అంటూ ఉంటే నీకు మోక్షం వస్తుంది. భగవద్గీత చెప్పింది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం వచ్చిన వాడికే మోక్షం వస్తుంది. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే కొంతకాలం గురువు దగ్గర చదవాలి. గురువు దగ్గర చదవాలి అంటే గురువు మీద శ్రద్ధ కావాలి, నమ్మకం కావాలి. శ్రద్ధని మనం నమ్మకం అంటాం. ఆ గురువుగారు చెప్పే మాటల మీద నమ్మకం కావాలి. నమ్మిన వాడు ఎప్పటికీ చెడిపోడు. అందుకని నమ్మాలి మొదట. కొంతకాలం నమ్మిన తర్వాత ఇంకా శాస్త్రం అంతా చదివేటప్పుడు నమ్మకం అక్కర్లేదు. ఎందుకంటే కొంతకాలానికి నీకే దానిలో కొంత ఇంట్రెస్ట్ బాగా వచ్చేసింది అనుకో, అప్పుడు నమ్మకంతో కూడా పని లేదు. ఫెయిత్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఫెయిత్ ఈజ్ రిక్వైర్డ్ ఓన్లీ అట్ ఇనీషియల్ స్టేజెస్. నేను నమ్ముతాను స్వామి మీరు చెప్పే మాటలన్నీ. ఎప్పుడు 15 సంవత్సరాలు భగవద్గీత విని నేను చెప్పే మాట నమ్ముతాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు నమ్మటం అనేది, నేను చెప్పే విషయం వినంగా 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 ఇది నమ్మే విషయం కాదు, అర్థం చేసుకునే విషయం కనుక నేను సరెండర్ టు శాస్త్రం. వెళ్ళొస్తున్నాడు వాడు, వదిలిపెట్టడం అన్నాను. క్రొత్తగా కొంచుంటాడు వాడు నాన్న బండి. ఆ స్ట్రీట్లో వెళ్ళేవాడు కూడా ఒక్కళ్ళు కూడా చెప్పడం లేదు, చూసారా? వెళితే భయం వాడు మన మీదకి వస్తాడే బండి తీసుకోండి. అది ఆ తల్లిదండ్రుల తప్పు కూడా, చూసారా? తల్లిదండ్రుల దోషం అవుతుంది అది. కనుక పిల్లల్ని కనడం సరిగా పెంచకపోతే కూడా తల్లిదండ్రులకు పాపం. ఇవన్నీ ఇట్లా చెప్తే భయపడతారు కదా స్టూడెంట్స్. ఎందుకు స్వామిని ఇంత భయపెడుతున్నారు మీరు అన్నారు. భయము భక్తి. భయపడితే కానీ భక్తి రాదు. తర్వాత నిజమైన భక్తి వచ్చిన తర్వాత భయం తానంతట అదే పోతుంది. శ్రద్ధ అనేది కూడా అంతే. శాస్త్రం ఆత్మజ్ఞానాని కోసమే, ఆత్మజ్ఞానమే మోక్షం ఇస్తుందని ఒకసారి మనకు తెలిసిన తర్వాత ఇంకా శ్రద్ధతో పని లేదు. కానీ మొదట్లో అశ్రద్ధధానాః పురుషాః. అర్జున, కొంతమందికి శ్రద్ధ ఉండదు, అశ్రద్ధగా ఉంటారు వాళ్ళు, శాస్త్రం మీద నమ్మకం ఉండదు. సన్యాసులు ఏమిటి చెప్పేది ఏమిటి, వాళ్ళకేం పని పాట లేదంటారు. కృష్ణుడు ఏంటి చెప్తాడు, ఆయన 16,000 మంది భార్యలు, ఆయన చెప్పేది ఏమిటి, మనం వినేదేమిటి అంటుంటారు కొంతమంది. అశ్రద్ధధానాః పురుషాః అస్య ధర్మస్య మాం అప్రాప్య నివర్తంతే. నన్ను పొందలేక, శ్రద్ధ లేకపోవడం వలన దైవభక్తి రాదు. దైవభక్తి లేకపోవడం వలన దైవ వాక్కు మీద శ్రద్ధ రాదు. దైవ వాక్కు ఏమిటి? భగవంతుడి వాక్కు, భగవద్గీత. భగవంతుడి మీద శ్రద్ధ లేకపోవడం వలన భగవద్గీత చదివాలనిపించదు. భగవద్గీత శాస్త్రం చదవడం, గురువుల దగ్గరికి వెళ్ళడం ఏం అక్కర్లేదు. కళ్ళు మూసుకో, ధ్యానం చేయి. లేకపోతే తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి శీర్షాసనం వేయి. రకరకాల ధ్యానాలు చెప్తున్నారు కదా ఇప్పుడు జనాలు. మీరేం చదవక్కర్లేదండి, శాస్త్రం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఎందుకు అక్కడ పోయి కూర్చొని ట్రాఫిక్లో పోయి ప్రయాణం చేసి 1 రోజా 2 రోజులా చెబుతూనే ఉంటారు, చదువుతూనే ఉండాలి. ఎందుకు ఆ అవస్థ అంతా? కళ్ళు మూసుకోండి, ధ్యానం చేయండి. మీ లోపల ఉన్నటువంటి ఆ లైట్ కనపడుతుంది. ఏమిటో ఆ లైటు, ఆ లైట్ ఏమిటో కనపడటం ఏమిటో వాళ్ళకే తెలియాలి. మరి ఇదేమైనా ట్రాన్స్ఫార్మరా? లైట్లు వెలగడానికి లోపల వెలుగుతుందట. రకరకాల వాళ్ళు రకరకాలుగా చెప్పి, ధ్యానాలు చెప్పి జనాన్ని కూర్చోబెడుతున్నారు. కూర్చోబెడితే వీళ్ళకేమవుతుందో తల నొప్పి వస్తుంది చివరికి. ధ్యానంలో కూర్చొని డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? నా దగ్గరికి వచ్చారు, ఏమండి నాకు డిప్రెషన్ ఉంది, మెడిటేషన్ చెప్తారా అని అడిగాడు. అయ్యా, డిప్రెషన్ ఉంటే మెడిటేషన్ చేయకూడదు, అసలు ఇంకాస్త ఎక్కువ అవుతుందని చెప్పాను. ప్రిస్క్రిప్షన్, జనాలు ప్రిస్క్రిప్షన్ చెప్తున్నారు. కనుక డిప్రెషన్ ఉన్నవాళ్ళు ధ్యానం చేయకూడదు.
దేని మీద చేస్తున్నావు ధ్యానం, ఎందుకు చేస్తున్నావు ధ్యానం, ఆ ధ్యానం చేయబడుతున్నటువంటి ధ్యేయ వస్తువు ఏమిటి అసలు, అది తెలుసుకోకుండా ఏం ధ్యానం చేస్తావు? ఏంది కొంతమంది ఏమిటంటే నీ యొక్క గాలిని అబ్జర్వ్ చేయి, గాలిని అబ్జర్వ్ చేయడం కోసం ధ్యానం చేయాలా ఏమిటి? మామూలుగా కూర్చుంటేనే గాలిని అబ్జర్వ్ చేయొచ్చు, దానికి ఒక ధ్యానం ఎందుకు? అదొక మెడిటేషన్, విపశ్యన అని ఒక మెడిటేషన్. వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నీ గాలిని గమనించు, నీ గాలిని గమనించు. మనము చెప్తాం ప్రాణ వీక్షణం అంటాం, అంతేగాని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎవరండి ధ్యానం గాలిని వీక్షిస్తూ కూర్చుంటారేంటి? 5 నిమిషాలు వీక్షిస్తావు, తర్వాత ఇంకా డెప్కి వెళ్ళాలి మెడిటేషన్. రకరకాల మనుషులు, శాస్త్ర జ్ఞానం ఉండదు, శాస్త్రం సపోర్ట్ ఉండదు. నేను ఇన్వెంటింగ్ చేశాను అంటాడు పైగా. ఈ ధ్యానం ఎక్కడ చెప్పారయ్యా అంటే మై ఇన్వెన్షన్, మై ఇన్వెన్షన్ అంటాడు. నేను కనుగొన్నాను అంటాడు. కనుగొన్నాను అంటే ఇంకంతే అవుట్ అని అర్థం. మనం ఎప్పుడెప్పుడైతే ఏదైతే మనిషి బుద్ధిలో నుంచి వస్తుందో అది దోషభూయిష్టం, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాను ఉదాహరణ, పతంజలి యోగం. మీరు చెప్పేది యోగం, మీ యోగం పేరేంటని అడుగుతారు నన్ను. 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి యోగా చెప్తూ ఉంటే కొంతమంది అడుగుతారు, మీ యోగా పేరేంటండి అని అడుగుతారు. నా యోగా పేరేంటి అంటే, ప్రతి మనిషికి ఒక్కొక్క యోగా ఉంటుందా? అందరు పవర్ యోగా, ఆ యోగా ఈ యోగా అని పేరు పెట్టుకున్నారు కదా. క్రియా యోగా, పవర్ యోగా, లైట్ యోగా, ఏవో పవర్ ఉన్నాయి కదా పేర్లు. అట్లాగే మీ యోగాకు కూడా ఏమైనా పేరు ఉందా అన్నారు. నాయన, ఏ యోగాలు అక్కర్లేదు, ఏ పేర్లు అక్కర్లేదు. యోగం ఇవ్వబడింది ఒక పతంజలి మహర్షి చేత. ఆ పతంజలి మహర్షి కూడా యోగాన్ని ఈశ్వరుడు పరమేశ్వరుడు ఇచ్చిన దాన్ని ఆయన క్రోడీకరించారు. భగవంతుడు ఇచ్చిన యోగాన్ని నేను చెప్తున్నాను, కానీ ఎవరి బుద్ధిలో నుంచి వచ్చిన యోగాన్ని నేను చెప్పను, చెప్పాల్సిన అవసరమూ లేదు. కనుక ఎప్పుడైనా ఫలానా ఆయన ఇది కనుక్కున్నాడు, ఆయన నేర్పాడు అన్నదాన్ని నేర్చుకోకండి. కృష్ణుడు ఏమంటున్నాడు, ఇది నా వేదాంతం అని చెప్పలే ఆయన. చూడండి, కృష్ణుడు అంతటి వాడే చెప్పలే. నువ్వేమిటి ఇక్కడ ఈ మధ్యన వచ్చి ఇన్వెంట్ చేశాట. ఆ చైనా నుంచి కొంచెం, రష్యా నుంచి కొంచెం, ఈజిప్ట్ నుంచి కొంచెం తీసుకొచ్చి అన్నీ కలిపి కొత్త పేరు పెట్టి జనాలు అట్లా అంటే కానీ రారు. అదే మందు వాడంతా మన ఇక్కడి నుంచి కాపీ చేసుకుపోయినారు. వాళ్ళు ఇక్కడి నుంచి కాపీ చేసుకుపోయి అక్కడ కొత్త పేర్లు పెట్టి ఇక్కడికి వస్తే మన వాళ్ళు అని చెప్పి అది ప్రాక్టీస్ చేస్తున్నారు. పిచ్చివాడ, ఇక్కడి నుంచి వేదాల్లో చెప్పిన దాన్ని వాళ్ళు కాపీ చేశారు, మళ్ళీ ఇక్కడ కాపీ చేశామని చెప్తే బాగుండదు కదా. అందుకని హ్యూమన్ మైండ్ వల్ల వచ్చి చెప్పేవన్నీ కూడా అనర్థాలకి కారణం. మానసికంగా, బుద్ధిపూర్వకంగా నువ్వు సరి అయిన దారిలో వెళ్ళలేవు. కృష్ణ పరమాత్మ ఏమంటాడు, మనీషిణ ఆహుహు అంటాడు. జ్ఞానులు చెప్పారు ఈ విషయాన్ని అంటాడు కృష్ణుడే. వేదంలో చెప్పబడింది ఈ విధంగా అంటాడు ఆయనే. చూడండి, అంటే ఎంతటి హ్యూమిలిటీ ఉందో కృష్ణుడికి అర్థమైందా ఇప్పుడు మీకు? ఇది నా వాక్కు అని అనలే ఆయన. కృష్ణుడు పరమాత్ముడు అంతటి వాడే, ఇది నా వాక్కు అని అనలే. నేను నమ్ముతాను, ఆ ఋషులు చెప్పినటువంటి ఈ వాక్కు ఆ వేదాలలో వాక్కు అంటాడు ఆయన. ఇంత చదివితే మనకి ఎంత బుద్ధి రావాలి. కృష్ణుడు అంతటి వాడే ఇంతటి మాట అంటుంటే మనం ఎంతండి. కనుక ఏ గురువు కూడా, ఏ సన్యాసి కానీ, ఏ మహాత్ముడైనా కానీ ఇది నాది నేను చెప్తున్నాను అనలేడు. ఒకవేళ శిష్యులు అన్నా కూడా అననివ్వకూడదు. బుద్ధుడు రాకముందే, జైనుడు రాకముందే మహాత్ములందరూ వచ్చి వేదాలను చదివి వెళితే వాళ్ళు క్రొత్తగా వచ్చారు దేశంలో, వచ్చి వేదాలను నిరాకరించారు. చివరికి శ్రద్ధ లేదు వేదంలో వాళ్ళకి. ఆ బుద్ధుడి బొమ్మలు పెట్టుకుంటారు. ఆంధ్ర అంతా అవే స్టాట్యూలు. దేవుడు బొమ్మ పెడితే మిగతా మతాల వాళ్ళ కోపం వస్తుంది కదా, బుద్ధుడు పెడితే ఎవరికి కోపం రాదు. చూడండి,
ఎక్కడికి పోయిందో బుద్ధి చూసారా? ఎవరిని మోసం చేయాలని? అమరావతి అంటే ఏమిటో తెలుసా? దాని చరిత్ర విన్నావా? అమరావతి అంటే బుద్ధుడే గుర్తుకొస్తాడు. బుద్ధుల మతం విగ్రహారాధన ఒప్పుకోదు. ఎవరి విగ్రహాలు పెద్దవండి ప్రపంచంలో? ఎవరి విగ్రహాలు పెద్దవి? బుద్ధుడి విగ్రహాలు పెద్దవి. హుసేన్ సాగర్లో ఎవరి విగ్రహం ఉందో తెలుసా? కనుక విధర్మమైనటువంటిది వైదికం అంటే వైదికం కానటువంటిది. వేదాలని నిందించేవాళ్ళు వేద బాహ్యులైనటువంటి వాడిని ఆరాధించకూడదు. అది చెప్పడానికి భయపడతారు ఇక్కడ ఈ దేశంలో. ఇప్పుడు మేము భయపడం. ఎందుకంటే వేదాలని బహిష్కరించే వాళ్ళకి ఈ దేశంలో స్థానం లేదు. ఇది వేద భూమి. అందుకని వ్యక్తిగా మీరు ఆరాధిస్తే ఆరాధించవచ్చు, కానీ శాస్త్రం వ్యాసాచార్యుల వారు బుద్ధుణ్ణి, బుద్ధ మతాన్ని ఆయన చెప్పాడో లేదో ఆయన శిష్యులు 4 మతాలు పెట్టారు ఆయన నుంచి వచ్చి. చూడండి, 4 శిష్యులు 4 మతాలు వచ్చినాయి, 4 బుద్ధిజాలు వచ్చినాయి. ఇంతకంటే ఏం కావాలి ప్రమాణం? అద్వైతంలో అట్లా రాదు. కారణం ఏంటో తెలుసా? సత్యం మీద ఆధారపడింది. బుద్ధుడు మౌనంగా కూర్చోవడం వలన ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క రకంగా అనుకున్నాడు. 4 మతాలు, సౌత్రాంతిక, మాధ్యమ, శూన్యవాదం రకరకాలుగా వచ్చినాయి. అసలు ఇవన్నీ మీకు తెలియదు పాపం. హిస్టరీ చదివితే తెలుస్తుంది. మనకేమిటంటే పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ తింటాం, మధ్యాహ్నం లంచ్ చేస్తాం, నిద్ర వస్తే నిద్రపోతాం. సంస్కృతి తెలుసుకోవాలి. ఎందుకు ఈ సంస్కృతే గొప్పది తెలుసుకోవాలి. వైదిక సంస్కృతి గొప్పదని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న వాడికి సుఖము, శాంతి. తెలుసుకొని వాడికి సుఖం రాదు. అర్థమైందా? అశ్రద్ధధానా, నన్ను పొందలేక వాడు నష్టపోతారన్నాడు. పోయినారు. అందుకని మిగతా దేశాల్లో బుద్ధ మతం ఉంది, కానీ ఈ దేశంలో లేదు. పుట్టింది ఇక్కడే. బుద్ధ మతానికి స్థానం లేదు ఈ దేశంలో. బుద్ధుడు బొమ్మలు ఉంటే ఉండొచ్చు, కానీ బుద్ధ మతానికి స్థానం లేదు. నేపాల్లో ఉంటుంది, చైనాలో ఉంటుంది, వేరే దేశాల్లో ఉంటుంది, ఇక్కడ ఉండదు. ఎందుకంటే ఇది వేదభూమి. వేదాలు నిందించేవాడికి స్థానం లేదు. ఎందుకు చెప్తున్నాను ఇంతంటే, కృష్ణుడు అంటున్నాడు, అశ్రద్ధధానాః పురుషాః, నన్ను నేను చెప్పిన ఈ యొక్క టీచింగ్ని కానీ, నేను చెప్పేది వేదాల్లో చెప్పిన దాన్ని, ధర్మస్య అంటే ఈ వైదిక జ్ఞానం, ఈ జ్ఞాన విజ్ఞానం, ఈ శాస్త్రం అప్రాప్య పొందలేక, వాళ్ళు నన్ను పొందలేక, అంటే ఈశ్వర జ్ఞానం అని అర్థం. ఈశ్వర జ్ఞానం పొందలేక మృత్యు సంసారం గచ్చతి. మృత్యు అంటే జనన మరణ చక్రాల్లో మళ్ళీ మళ్ళీ వాళ్ళు తిరుగుతూ ఉంటారు, శ్రద్ధ లేకపోతే. ఇప్పుడు దీని వలన మనకేం తెలుస్తుంది? మొదటి క్వాలిఫికేషన్ ఏంటి? ఎవరికి తేలిక ఈ జ్ఞానం, ఈశ్వర జ్ఞానం? ఈశ్వర స్వరూపం తెలుసుకోవాలంటే శ్రద్ధ కావాలి, మొదటిది. 2 తర్వాత 4వ శ్లోకం, యథా మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మస్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః. ఇప్పుడు 4వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు ఈశ్వర స్వరూపం అంటే ఏమిటి చెప్తున్నారు. ఇది మెయిన్ టాపిక్. దీన్ని సెంట్రల్ టీచింగ్ అంటారు. వేదాలన్నిటిలో చెప్పినటువంటి ముఖ్యమైన విషయం, ఉపనిషత్తులన్నిటిలోకి చెప్పిన ముఖ్యమైన విషయం ఇక్కడ 4 నుంచి 10 శ్లోకాల వరకు. ఇది అర్థమైతే మోక్షం వచ్చినట్లే. ఇంకా తర్వాత క్లాసుకు రావక్కర్లేదా అన్నారు. క్లాసుకు రావాలి, వినాలి.
ఇదం సర్వం జగత్. ఈ జగత్ అంతా కూడా 3 లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ. ఆ ఈశ్వరుడి లక్షణాలు 3 చెప్తున్నారు. మొదటిది అవ్యక్తం. జగత్ అవ్యక్తమూర్తిన, అవ్యక్తమూర్తిన ఇదం సర్వం తతం, ఇదం జగత్ తతం మయా. సర్వ అవ్యక్తమూర్తి అంటే కంటికి కనపడనటువంటి మూర్తినైనటువంటి నన్ను. మూర్తి అంటే రూపం, అవ్యక్తమూర్తి అంటే కనపడనటువంటి రూపం. అటువంటి నా చేత ఈ సృష్టి అంతా కూడా వ్యాపింపబడి ఉన్నది. తతం అంటే వ్యాపింపబడి ఉన్నది. అంటే మాయిక స్వరూపం. చాలామంది నేను దేవుణ్ణి చూశాను అంటారు కదా. మరి దేవుణ్ణి చూశానంటే అది సరి అయిందానండి? కనపడతాడా దేవుడు అన్నాడు. అమ్మ కనపడతాడు, నిజమే, ఒప్పుకుంటాం. అప్పుడు ఆయన ఎవరు? ఆయన రూపంలో అవ్యక్తం అన్నారు కదా. అంటే అది ఆయన మాయా రూపం. త్యాగరాజు రాముల వారిని చూశారంటే ఆ పరమేశ్వరుడు యొక్క మాయా రూపంలో ఆయన చూశాడు. అది సత్యం కాదు. మీరాబాయి కృష్ణుని చూసిందంటే కృష్ణుని మాయిక రూపాన్ని చూస్తుంది. ఎందుకంటే రామ కృష్ణ అవతారాలు మాయిక శరీరాలని, మాయతో కూడినటువంటివి. మన శరీరాలు కూడా మాయతో కూడినవి, కానీ మనం మాయకు వశులై ఉన్నాం. అవతారం అయితే మాయకి పైన ఉంటుంది, మాయ తన చేతిలో పెట్టుకొని ఉంటుంది. అది తేడా. కనుక మాయ అనేటువంటిది వ్యక్తమవుతూ ఉంటుంది, కానీ నాది అవ్యక్త స్వరూపం. నా చేతనే ఇదంతా వ్యాపింపబడి ఉన్నది. మయా తతమిదం సర్వం జగత్. అంతేకాదు మస్థాని సర్వభూతాని, అన్ని జీవరాశులు నాయందే ఉన్నాయి. మస్థాన్ నాయందే ఉన్నాయి అన్నాడు. అధిష్టానం నేనే. నేను దేని మీద ఆధారపడి లేను, అన్నీ నా మీదే ఆధారపడి ఉన్నాయి. మస్థాని అధిష్టానమైనటువంటి నా మీద, మత్ స్థాని మత్స్థాని నా మీదనే ఆధారపడి ఉన్నాయి. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక్కడ తాత్వికమైన రూపం, తాత్వికం అంటే సత్యమైన రూపం భగవంతుడిది కనపడదు. ఇప్పుడు బంగారం ఉందనుకోండి, ఆభరణాలన్నింటినీ చూసి బంగారం ఏమంటుంది? ఇవన్నీ నా చేతనే వ్యాపింపబడి ఉన్నాయి. గొలుసు కానీ గాజు కానీ ఏదైనా సరే బంగారం వల్లనే వ్యాపింపబడి ఉన్నాయండి. కరెక్టే కదా? మస్థాని సర్వభూతాన్ని, మస్థాని సర్వ ఆభరణాన్ని నాయందే ఉన్నాయి అన్నారు. కరెక్టే కదా? బ్రహ్మమునందే ఉన్నాయి అని అర్థం. పరమాత్మ ఈశ్వరుడి అందే అంటే చైతన్యం అని అర్థం, కాన్షియస్నెస్. అది కంటికి కనపడేది కాదు ఆ రూపం, కనుక అవ్యక్తం. అందుకని లలితా సహస్రనామంలో కంటికి కనపడేదైతే ప్రమేయం, ఆబ్జెక్ట్, అప్రమేయం, న ప్రమేయం అప్రమేయం. కంటికి కనపడదు. కంటికి కనపడదు అంటే అప్రమేయం. లలితా సహస్రనామంలో నామం వస్తుంది, అప్రమేయ స్వప్రకాశ మనోవాచ అగోచర. మనస్సుకి వాక్కుకి అందదు. ఆమె లలితాదేవి అప్రమేయం అంటే ఎవరు? కాన్షియస్నెస్. చూసారా? మేము లలితా సహస్రనామ పారాయణం చేస్తుంటారు జనం. అమ్మ చెయ్యి ఒక రోజుకి క్లాసుకు వస్తావు, అప్రమేయం లలితాదేవి అంటే ఏమిటో తెలుసుకుంటావు అని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ శ్రద్ధ లేకపోతే ఈ శ్రద్ధ రాదు. అందుకని ఆ శ్రద్ధలో నుంచి ఈ శ్రద్ధకు వచ్చిన తర్వాత ఓహో అదా అప్రమేయం అంటే అదా అన్నారు. ఇప్పుడు లలిత అంటే ఎవరు అర్థమైందా?
మన రూపంలో ఆలోచిస్తాం. శాస్త్రం చెప్తుంది లలిత అంటే చైతన్యం, అప్రమేయ. మరి ఈ లలిత రూపం అది మాయ, అది కాదు ఆమె రూపం. ఆ రూపం వెనకాల ఉన్నటువంటి అవ్యక్త చైతన్యాన్ని గమనించాలి. ఆ చైతన్యం వలన ఇదంతా వ్యాపించి ఉన్నది. అది మయా తతమిదం. చైతన్య రూపమైనటువంటి కంటికి కనపడనటువంటి వ్యక్తం కానటువంటి రూపంతో ఈ జగత్తంతా నిండి ఉన్నది. ఇప్పుడు ఈ హాల్ అంతా ఎలక్ట్రిసిటీ నిండి ఉన్నదండి. ఎలక్ట్రిసిటీ కనపడుతోందా? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చెప్పచ్చు, ఈ హాల్ అంతా నాతోనే నిండి ఉన్నది, అవ్యక్త రూపంగా ఉన్నటువంటి నా మీదనే ఆధారపడి ఉన్నది ఈ హాలు. కరెక్టే కదా? ఫ్యాన్లు తిరుగుతున్నాయి, లైట్లు వెలుగుతున్నాయి, కానీ ఎలక్ట్రిసిటీ కనపడుతుందా? కొంచెం కనపడచ్చు కదా అని అడగండి. మైక్లో ఉన్నావు కదా కనపడ అంటే, ఏం చెయ్యను, నాకు రూపం లేదు. మరి నిన్ను ఎట్లా తెలుసుకోవాలి? మైక్ ద్వారా తెలుసుకో, బల్బు ద్వారా తెలుసుకో, ఫ్యాన్ ద్వారా తెలుసుకో. నేనే కదా ఫ్యాన్ తిరిగేటట్లు చేస్తున్నాను, లైట్ వెలిగేటట్టు చేస్తున్నాను. ఇంకా నన్ను చూడాలని ఎందుకు తాపత్రయం నీకు? కరెక్టే కదా? అంతటా నేనున్నాను అన్నప్పుడు అన్ని రూపాలు నన్ను చూడు. వీళ్ళందరినీ తిట్టి, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ తిట్టి, ఇది ఎట్లా ఉంటుందంటే బల్బును పగలగొట్టి ఎలక్ట్రిసిటీ చూస్తాడట. ఎలక్ట్రిసిటీని చూడాలి నేనని చెప్పి బల్బును పగలగొట్టాడు అనుకోండి, ఏమవుతుంది? ఫ్యాన్ విరగొడితే ఎలక్ట్రిసిటీని చూడటానికి. అట్లాగే కొంతమంది చైతన్యాన్ని చూడటానికి గుండె కోసి బ్రెయిన్ తెరిచి కాన్షియస్నెస్ని కనబెడతారట. అట్లా ఉంటుంది. బల్బు పగలగొట్టి ఎలక్ట్రిసిటీ చూడటం ఎంతో, బ్రెయిన్ పగలగొట్టి ఆత్మని చూస్తారట, గుండెలో నుంచి ఆత్మని చూస్తారట. పిచ్చివాడ, ఏ గుండె పని చేయడానికి చైతన్యం ఉన్నదో ఆ గుండె పని ద్వారా చైతన్యాన్ని గ్రహించు, అంతేగాని గుండె కోస్తే చైతన్యం కనపడదు. బల్బు పగలగొడితే ఎలక్ట్రిసిటీ కనపడుతుందా? అందుకని శరీరం అంతా కోసిన తర్వాత ఆత్మ కనపడలేదే, ఆత్మ లేదు. ఎందుకంటే మేము శరీరం అంతా కోసి చూసాం. ఎలా ఉంది? బల్బు పగలగొట్టి పిల్లవాడే కదా పగలగొడతాడు, పెద్దవాడు పగలగొడతాడా? పగలగొట్టి ఎలక్ట్రిసిటీ కనపడలేదే అంటే అట్లా ఉంటుంది. ఈ సైంటిస్టులు అందరూ ఇప్పుడు ఆత్మని కనుక్కుంటున్నారట. అదేంటి, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఒక ఫిలాసఫీ, సెల్, అదేంటి దాని పేరు ఏదో, థెరపీ కాదు, డాట్ ఫామ్లో బ్లాక్ హోల్ అని చెప్పి ఏదో కొత్తది వచ్చింది థియరీ. గాడ్ పార్టికల్, గాడ్ని పార్టికల్గా కనుక్కుంటారట. ఆత్మని పార్టికల్, సెల్ ఏదో పార్టికల్, ఇట్లా కనుక్కోవాలని ప్రయత్నం చేస్తున్నాడు పిచ్చివాడ. ఎట్లా అర్థమవుతుంది? బల్బు పగలగొడితే ఎలక్ట్రిసిటీ చూసినట్టే ఉంటుంది, కనపడదు. అది అర్థం ఇక్కడ. మస్తాని సర్వభూతాని, అవన్నీ కూడా నాయందే ఉన్నాయి, నేను చైతన్యాన్ని ఉండడం వలన అవన్నీ ఉన్నాయి అన్నారు. నచ అహం తేషు అవస్థిత, నేను వాటి యందు లేను. అవన్నీ నా యందు ఉన్నాయి అన్నాడు, అవన్నీ నా యందు లేవు అంటున్నాడు. నేను వాటి యందు లేను, అవి నా యందు ఉన్నాయి. ఇది ఎట్లాగా అర్థం కాదు మీకు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ లైన్కి ఎగ్జాంపుల్ చెప్పి తప్ప మీకు అర్థం కాదు. వాటన్నింటి యందు నేను ఉన్నాను, అది మస్తాని సర్వభూతాని, అవన్నీ నా యందు ఉన్నాయి, వాటి యందు నేను లేను. అంటే ఏమిటి? బంగారం మాట్లాడుతున్నదండి. ఇప్పుడు బంగారం మాట్లాడుతున్నది, ఆభరణాలన్నీ నా యందు ఉన్నాయి అన్నది బంగారం.
ఆభరణాలు అన్నీ నా యందు ఉన్నవి అంటే నా వలన ఉన్నవి. గొలుసు ఉన్నది అంటే బంగారం వలనే ఉన్నది. గాజు ఉన్నది అంటే బంగారం వలననే ఉన్నది. వడ్డాణం ఉన్నదంటే బంగారం వలనే ఉన్నది. కనుక అవన్నీ నా వలననే ఉన్నాయి. కరెక్టే కదా. మస్థాని సర్వభూతాన్ని, సర్వ ఆభరణాన్ని. ఇది దీనికి తర్వాత వద్దాం. సర్వ ఆభరణాన్ని. నచ అహం తేషు, నేను వాటి యందు లేను. నేను వాటి యందు లేను. బంగారం అంటోంది నేను గొలుసులందు లేను అంటే గొలుసు అనే పేరు పోతుందనుకోండి, అప్పుడు బంగారం కూడా పోతుందా? గొలుసులో నేను లేను, నాలో గొలుసు ఉన్నది. ఇంకా చెప్పాలంటే అర్థమవుతుంది ఈజీగా. ఇప్పుడు నాలో గొలుసు ఉన్నది కానీ గొలుసులో నేను లేను. అంటే గొలుసు అనే పదం తాత్కాలికం, వస్తుంది పోతుంది. బంగారం రావడం పోవడం ఉండదు. గాజు అనేది వస్తుంది, ఆకారం పోతుంది. బంగారం పోదు. ప్రతి ఆభరణం అట్లాగే చూడండి. కనుక బంగారం అంటుంది ఆభరణాలన్నీ నా యందు ఉన్నాయి కానీ ఆభరణాలు పేర్లు వాటిట్లో నేను లేను. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి తాత్కాలికం, అనిత్యం, మిథ్యా. ఇంకా చెప్పాలంటే నేను లేకపోతే ఆభరణాలు ఎక్కడున్నాయి? అదేవిధంగా పరమాత్మ చెప్తున్నాడు, చైతన్యం అనేటువంటిది బంగారం లాంటిది. ఈ నామరూపాలన్నీ ఆభరణాలు లాంటివి. నా యందు అన్ని భూతములు ఉన్నాయి అంటే నా వలన అన్ని జీవరాశులు ఉన్నాయి చెప్పి తర్వాత నేను వాటి యందు లేను. ఎందుకంటే వీటి జీవరాశులన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేను కనుక వాటి యందు ఉంటే అవి పోగానే నేను కూడా గయారాం పోతాను. అప్పుడు భగవంతుడు కూడా పోతే ఆయన నిత్యుడా అనిత్యం అవుతాడా? అనిత్యం అవుతాడు. అందుకని ఆయన జాగ్రత్తగా నేను వాటి యందు లేనన్నాడు. ఆ శరీరాల యందు లేను, ఆ నామరూపాల యందు లేను. అవి వస్తుంటాయి, పోతూ ఉంటాయి, వాటికి మరణం ఉన్నది, జననం ఉన్నది, కానీ నాకు లేదు అన్నాడు. అందుకని ఈ లైఫ్లో, ఈ జన్మలో ఈ లైన్ అర్థం చేసుకుంటే మోక్షం వచ్చినట్లే. వేదాల యొక్క సారం అది. తర్వాత శ్లోకం చదువుతాం. అదే ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నచమస్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూతభావనః. ఇప్పుడు రెండవ లక్షణం, ఈశ్వర లక్షణం చెప్తున్నారు. సర్వగతః అని. సర్వగతః క్రింద ఏమో మస్థాని సర్వభూతాన్ని అన్నాడు, అవన్నీ నా యందు ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు నచమస్థాని భూతాని, అవన్నీ నా యందు లేవు అంటే మూడవ శ్లోకాన్ని చెప్పింది, నాలుగవ శ్లోకాన్ని చెప్పింది మర్చిపోయినాడేమో కృష్ణుడు. అవునా? జీవరాశులన్నీ నా యందు ఉన్నాయి అన్నాడు, ఇప్పుడేమో నా యందు లేవు అంటున్నాడు. కనుక దీనికి కొంచెం సమయం కావాలి మనకు, గ్యాప్, రిలాక్స్. అందుకని వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.